నేరేడుచెర్ల 3వ వార్డులో ఉన్న నివాస గృహాలలోకి ఇళ్లు వర్షపు నీరు అటు ఎన్ఎస్పీ కాలువ నుండి వస్తున్న నీటితో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు కాలనీవాసులు. ఎన్నిసార్లు చెబుతున్నా కానీ కనీసం అధికారులు ఆ వైపు కూడా తిరిగి చూడడం లేదని, కాలువలో చెట్లు చెత్త ఎక్కువగా పేరుకుపోవడంతో వరద ప్రవాహం కూడా సరిగా వెళ్లే పరిస్థితి లేకుండా వెళ్లిందన్నారు. సాగునీటికి వెళ్లాల్సిన నీరు ఇలా నేరేడుచెర్లలోని మిర్యాలగూడ రోడ్డుపై పొంగిపోర్లుతుంటే పలువురు కాలనీవాసులతో పాటు రైతులు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పినా కానీ ఎన్ఎస్పీ అధికారులు మాత్రం ఏఈ డిఈ మాకేం సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సాగునీటికి వెళ్లే కాలువలు సరైన రీతిలో లేకపోవడంతో అటు రైతులు కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాలువ నీటి ఇళ్ల మధ్యలో వెళ్లడం, చీకట్లో పాములు తేళ్లు అన్ని ఇళ్లలోకి వస్తున్నాయని, భయభ్రాంతులకు గురై కంటికి నిద్ర లేకుండా కూర్చోవలసి వస్తుందని ఆవేదన చెందారు. నీటి వృధా పోవడంతో మున్సిపాలిటీలోని ప్రజలంతా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత వ్యక్తులు స్పందించి నీటి వృధాని అరికట్టాలని, తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న కాలనీవాసులు బాధల్ని అర్థం చేసుకోవాలన్నారు. ఇప్పుడు నేను 1.5 ఉంది, 1.6 ఇంచులు ఉంది, దానికే పొర్లుతుంది సార్. ఇది 1.6 ఇంచులే పెట్టిన మనం రెండు చిల్లర తీసుకుపోయేది. నేరేడుచెర్లండి మాది మళ్ళీ జయంలో కాలువ ఫుల్లు కొరవడం వల్ల కాలువ బాగు చేసుకుంటూ వదిలేటు నీళ్ళు ఫుల్లుగా వచ్చినాయి. ఇల్లు మొత్తం నీళ్ళనే, సామాన్ మొత్తం ఆగమవుతుంది. ఇప్పుడైనా ఇంతకుముందు ఎప్పుడైనా వస్తున్నాయి? ఇంతకుముందు కాలువ బాగు చేసారు, అప్పుడు ఏం రాలేదు. ఇప్పుడు వస్తున్నాయి నీళ్ళు. కాలువ బాగు చేయకుండా నీళ్ళు తీసిరారు, ఫుల్లు వదిలిపెట్టారు. ఫుల్లు కొరవడం వల్ల ఇంట్లోకి మొత్తం నీళ్ళు వచ్చి ఇంట్లో మొత్తం సామాన్లు మొత్తం ఆగమవుతున్నాయి. ఈ నుంచి లైన్ అమ్మట ఆంటీకి ఒక 10-15 ఏళ్ళ దాకా అట్నే వస్తుంది. వాళ్ళు వచ్చిరా? వాళ్ళని అడిగిరా? వాళ్ళు కూడా అడిగి వచ్చిరు. వాళ్ళు కూడా అక్కడ ఇల్లు ఇళ్ళలో పోతే తెలుస్తుంది. మున్సిపల్ వాళ్ళకి చెప్పిరా? చెప్పిరా. ఏమంటారు వాళ్ళు? ఫోన్ చెప్పి నిన్న కాలువ నేను ఏంటంటే నీళ్ళు వదిలిరంటే మీరు కాలం నీళ్ళు వచ్చారు, అందుకే నీళ్ళు వస్తున్నాయని నమ్మకం అంటున్నారు. ఆయన అందరి ఉన్నాయి మేము కూడా కట్టుకున్నాం. మమ్మల్ని ఒక్కలు అంటారు, కాలు బాగు చేసి ఇవ్వనంటే ఆయన సీరియస్ అయిపోయి పోయింది.